హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. సిటీలో వాన దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో జోరుగా వాన పడుతోంది. అమీర్పేట్, పంజాగుట్ట, మియాపూర్, చందనగర్ లో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ బి రాజు అందిస్తారు. చెప్పండి. హైదరాబాద్ లో భారీ వర్షం కుడతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడింది. కొద్దిసేపటి క్రితం ఎడతెరిపి ఇచ్చినప్పటికీ మళ్ళీ కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం ప్రారంభం కావడం జరిగింది. ప్రధానంగా ఉప్పల్, మేడిపల్లి, అదేవిధంగా ఇటు బోడుప్పల్, నాచారం, ఇటు చూసుకున్నట్టయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, చందానగర్, లింగంపల్లి, అదేవిధంగా ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా భారీ వర్షం ఒక్కసారిగా కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మరో గంట 2 గంటల పాటు కూడా ఈ యొక్క భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడైతే ఇప్పటికే రోడ్లపై వాటర్ స్టాగ్నెంట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని జిహెచ్ఎంసీ గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెంట్ కాకుండా ఉండేందుకు ఇప్పటికే అధికారులందరూ కూడా విధుల్లో ఉన్నారని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైదరాబాద్ అధికారులు కూడా విధుల్లో ఉండి ఏదైతే వర్షపు నీరు వచ్చినట్టే మ్యాన్ హోల్ లకు తరలిస్తా ఉన్నారు. ప్రధానంగా అందరూ కూడా ఇంటికి వెళ్లే సమయం కావడంతో 7 గంటల నుంచి ఈ వర్షం కొడతా ఉంది. ఇప్పటికే రోడ్లన్నీ కూడా ఒకవైపు జలమయమయ్యాయి, మరొక వైపు ట్రాఫిక్ జామ్లతో సిటీ జనం అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్ ఏదైతే ఉందో ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ నుంచి ఇటు కుకట్పల్లి వైపు వచ్చే వాహనాలు కావచ్చు, ఇటు మియాపూర్ సైడ్ వెళ్లే వాహనాలు కావచ్చు, మరొక వైపు ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్ సైడ్ వచ్చే వాహనాలు కావచ్చు, భారీగా రోడ్లన్నీ కూడా ఇటు నీరుతో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్లు అయితే భారీగా కనిపిస్తా ఉన్నాయి. వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా భారీ వర్షం నమోదైంది. ప్రారంభంలో ముసురు లాంటి వర్షం ఏమీ లేదు. ఒక్కసారిగా కూడా భారీ వర్షం నమోదు కావడంతో రోడ్లన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు అధికారులు సూచిస్తా ఉన్నారు. ఇప్పటికే మ్యాన్ హోల్స్ లో కొంతమంది నిన్న మొన్న మనం వార్తల్లో చూసాము, చిన్నపిల్లలు కూడా ఈ యొక్క మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. మరొక వైపు ఇటు బైక్లు కూడా నీటిలో పడి